నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఈ మధ్య కాలంలో అన్ని వ్యాధుల కంటే భయంకరమైన వ్యాధి అని ఫీల్‌లో ఉన్న కొంతమంది దీన్నే కాన్‌స్టిపేషన్ మలబద్ధకం అంటారు. ఈ మలబద్ధకం పేరులోనే ఉంది బద్ధకం. ఈ బద్ధకం వల్ల మనం ప్రాపర్‌గా ఎవ్రీడే మనం మోషన్‌కెళ్ళకపోతే అదే ఒకరోజు కాస్త మలబద్ధక సమస్య కింద కన్వర్ట్ అవుతది. కాబట్టి ఈ మలబద్ధక సమస్య బద్ధకం వల్ల వచ్చింది కాబట్టి అంటే నెగ్లిజెన్సీ అండి. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకైతే ప్రత్యేకంగా చెప్తున్నాను. పురాతన కాలంలో అయితే మార్నింగ్ లేచిన వెంటనే మంచిగా వాష్‌రూమ్‌కెళ్ళి మొత్తం ఇండియన్ వాష్‌రూమ్స్ ఉండేవప్పుడు. మొత్తం ఫ్లష్ చేసేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళంతా యాక్టివ్‌గా పని చేసుకునేవాళ్ళు. అందుకని వాళ్ళంతా హెల్తీగా ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో లేట్‌గా పడుకోవడం, లేట్‌గా లెగడం. సో, వర్క్ టెన్షన్స్ ఉందని చెప్పి వర్క్‌కెళ్ళిపోయే పరుగుదలలో మనం స్కూల్‌కెళ్ళాలని పిల్లలు, మన ఆఫీస్‌లకెళ్ళాలని చెప్పి పెద్దవాళ్ళు. సో, ఇలాగా ఈవినింగ్ ఎళ్దాంలే, ఏం గాదు మార్నింగ్ రేపెళ్దాంలే, ఎల్లుండి ఎళ్దాంలే అనుకుంటూ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే రీసెంట్‌గా మా దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చి, మా పిల్లోడు 8 రోజులయింది మోషన్‌కెళ్ళి. మా అబ్బాయి 1 వీక్ అయింది 3 డేస్ అయింది మోషన్‌కెళ్ళి. చాలా కంప్లెయింట్స్ వస్తుంటారు. ఆశ్చర్యపోతామండి. మన మనిషి హెల్తీగా ఉండాలంటే ప్రత్యేకంగా పొద్దున్నే మనం నిన్నంతా తిన్న ఫుడ్డు పేగుల్లో పేరుకుపోయి ఉంటది. అది నీట్‌గా ఫ్లష్ చేస్తేనే కదా మనం హెల్తీగా ఉంటాం. లేదనుకోండి అలా ఫ్లష్ చేయకుండా మనం ఆఫీస్‌కెళ్ళినా, పిల్లలు స్కూల్‌కెళ్ళినా ఆ బరువుగా ఉంటది పేగుల్లో. ఆ బరువుగా, అనీజీగా ఇప్పుడు మనం ఇల్లంతా క్లీన్ చేసుకొనుండాలి. ఆ ఇల్లంతా క్లీన్ చేసుకొని ఒక రూమ్ క్లీన్ చేసుకోలేదనుకోండి, అక్కడ ఆ ఇంట్లో మొత్తం ఇంట్లో కూడా స్మెల్ ఉంటది. మనం కూర్చోలేము మన ఇంట్లో. ఇల్లంతా క్లీన్‌గా, ఫ్రెష్‌గా ఉందనుకోండి, అప్పుడు మనం ఈజీగా ఉండొచ్చు, కంఫర్టబుల్‌గా సేమ్ ఎగ్జాక్ట్‌లీ బాడీ కూడా అంతేనండి. మనకి స్టమక్ బావుంది, ఈసోఫాగస్ బావుంది, నాలుక బావుంది, అన్నీ బావున్నాయి. కానీ క్లీన్ మనం పేగులు క్లీన్ చేయలేదనుకోండి, మనం అసలు మన ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా అసలు అడ్జస్ట్ అవ్వలేవు. కొంతమంది తిన్న వెంటనే బ్లోట్ అయిపోవడము, గ్యాస్ ఫార్మ్ అవ్వడము, తేన్పులు రావడము, కింద నుంచి గ్యాస్ రిలీజ్ అయినప్పుడు విపరీతమైన స్మెల్ రావడము. ఇవన్నీ ఎందుకొస్తాయంటే బికాజ్ ఆఫ్ మనం ప్రాపర్‌గా ఎవ్రీడే మోషన్‌కెళ్ళకుండా ఉండడం వల్ల. సో, కొంతమంది ఎవ్రీడే ఎళ్తున్నామండి మోషన్‌కి. అసలు ఎంత ప్రయత్నించినా కూడా మోషన్ అవ్వట్లేదంటుంటారు. ఇలాంటి వాళ్ళకేంటంటే వాష్‌రూమ్‌లకి ఎళ్లి మొబైల్ యూజ్ చేయడం, పేపర్ చదవడం కొంతమందికి ఒక రకరకాల అలవాట్లు పెట్టుకోవడం వల్ల వాళ్ళు మోషన్ కూడా ఇంటెస్టైన్ నుంచి క్లీన్‌గా ఫ్లష్ అవ్వకుండా ఏదో ఎళ్తున్నామన్న కాన్సెప్ట్‌లో ఎళ్లి కొంతమంది అరగంట ఉండేవాళ్ళున్నారు వాష్‌రూమ్‌లో. సో, అరగంట ఉండడం వల్ల మనకిప్పుడు ఇండియన్ వాష్‌రూమ్స్ అస్సలు లేవు. వెస్టర్న్ వాష్‌రూమ్స్ ఎక్కువైపోయాయి. థైస్ ప్రెషర్ మీద నరాల మీద పడి, ఈ సయాటికా పెయిన్, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ రావడానికి కూడా మూల కారణం మనం వాష్‌రూమ్స్‌లో అరగంట ఎక్కువ వేరే పనుల మీద ధ్యానం పెట్టడం వల్ల, మొబైల్స్ యూజ్ చేయడాలు దీనిలన్నిటి వల్ల మనకి ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అధికంగా అయిపోయి, కాన్‌స్టిపేషన్‌తో పాటు ఈ సయాటికా పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ కూడా వస్తున్నాయి. దయచేసి నా రిక్వెస్ట్ ఒకటేనండి. మోషన్ అంటే మార్నింగ్ బెడ్ నుంచి దిగిన వెంటనే ఇమ్మీడియేట్‌గా వాష్‌రూమ్‌లోకెళ్ళి 2 మినిట్స్‌లో ఫ్లష్ చేసేసేయాలి మోషన్. 2 మినిట్స్‌లో ఫ్లష్ చేయగలిగిన వాళ్ళే దే ఆర్ వెరీ హెల్తీ అంటా నేనైతే. గంటలు గంటలు కూర్చునే వాళ్ళకి అసలు మనం మల విసర్జన అంటే ఒక వాష్‌రూమ్ లాగా కట్టించుకొని దాంట్లో నుంచి మొత్తం ఫ్లష్ చేయిచ్చేసి 2 మినిట్స్ కంటే ఎక్కువ ఉండకుండా వచ్చేసే ప్లేస్ అది. కొంతమంది అలా అలా డిఫరెంట్ చాలా మందిని చూస్తున్నాం మేము. మొబైల్ యూజింగ్ అనేది అధికంగా అయిపోవడం వల్ల నిజంగా ఈ సయాటికా బ్యాక్ పెయిన్స్ యంగ్‌స్టర్స్‌లో ఎందుకొస్తున్నాయంటే బికాజ్ ఆఫ్ ఎక్కువ టైము మోషన్ క్లీన్‌గా ఎళ్ళట్లేదు గానీ, బట్ టైమ్ స్పెండ్ కోసం అక్కడికెళ్ళి గంటలు గంటలు కూర్చోవడం వల్ల. కాబట్టి మలబద్ధక సమస్య ఎవరికైతే ఉంటదో వాళ్ళు మాత్రం దయచేసి మార్నింగ్స్ లేచి అధికంగా క్రానిక్ కాన్‌స్టిపేషన్ ఉంటే మాత్రం మలాసనలో కూర్చోండి. మలాసన అంటే మనం ఇండియన్ వాష్‌రూమ్‌లో కూర్చుంటాం కదా! దాన్నే మలాసన అంటారు. అలా మలాసనలో కూర్చొని 300-400 ఎంఎల్ వాటర్ తాగండి. గోరువెచ్చని వాటర్. అలా తాగి మలాసనలోనే కూర్చున్నప్పుడు ముందుకి, వెనక్కి వాక్ చేయడం. మనం ప్రీవియస్ వీడియోస్‌లో మనం మలబద్ధక సమస్యకి ఎలాంటి యోగాసనాస్ చేసుకోవచ్చు. లఘు శంఖ ప్రక్షాళన అంటారు. అంటే మనం వాటర్‌ని ఒక రకంగా ప్రిపేర్ చేసుకొని గోరువెచ్చని వాటర్‌ని ప్లెయిన్ వాటర్ అయినా పర్లేదు. లేదంటే బీట్రూట్‌తో చేసిన వాటర్ అయినా పర్లేదు. బీట్రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది కాన్‌స్టిపేషన్‌కి. అలా బీట్రూట్‌ని 2, 3 ముక్కల్ని నీళ్ళలో ఏసి ఒక హాఫ్ లీటర్ అంత వాటర్‌ని గోరువెచ్చగా వేడి చేసి, బీట్రూట్ ముక్కలు తీసేసి, ఆ వాటర్‌ని మనం మలాసనలో కూర్చొని కొద్దిగా వాటర్ తాగడం. మలాసనలో ముందుకి, వెనక్కి నడవడం. దాని తర్వాత నిలబడడం, నడుము ఇటు అటు తిప్పడం. అలా చేసిన 5, 10 నిమిషాలకి మోషన్ అంతా ఫ్లష్ అయిపోతదండి. బీట్రూట్ పేగుల్లో ఉన్న చెత్తా చెదారాన్ని అలా ఫ్లష్ చేసేస్తది. అట్ ద సేమ్ టైమ్ గుడ్ బ్యాక్టీరియా ఉండాలి మనకి పేగులో. అది కూడా ఫార్మ్ చేస్తది. కాబట్టి నాలుక నుంచి పేగుల దగ్గర వరకు ఏ రకమైన టాక్సిన్స్ మన బాడీలో ఉన్నా గూడా అది లఘుశంఖ ప్రక్షాళన ప్రాసెస్. అది కూడా ప్లెయిన్ వాటర్ కాకుండా తో చేసిన వాటర్‌ని తాగడం వల్ల మొత్తం మలం ఫ్లష్ అవుతది. కాబట్టి దాంతో పాటు ఫ్రూట్స్‌ని తీసుకుంటే మనం ఖచ్చితంగా జామకాయలు ఎక్కువ తీసుకోమంటుంటాను.
జామకాయ అద్భుతమైన ఫ్రూట్ అండి కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి. అసలు నేను ఒక్కటే చెప్తాను, ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారంటే కొంతమంది పొద్దున్నే లేచి అరచొమ్మంత వాటర్ తాగుతుంటారు. ఎన్నెన్నో ప్రయత్నాలు, కొంతమంది ఆముదం ఆయిల్ వాడుతుంటారు, కొంతమంది ఎన్నో రకాల మెడిసిన్స్ వాడుతుంటారు మోషన్ సరిగా అవ్వట్లేదని. సో డైలీ వెళ్ళకుండా పోస్ట్ పోన్ చేసి ఒకరోజు పెద్ద ప్రాబ్లం కింద కన్వర్ట్ అయితే అది ఇట్ లీడ్స్ టు కొలైన్ క్యాన్సర్స్ వరకు వెళ్తుంది ఈ ప్రాబ్లం. అంతటి ప్రాబ్లం తెచ్చుకునేంత వరకు మనకు అవగాహన లేక తెచ్చుకుంటున్నారా, టైం లేక తెచ్చుకుంటున్నారా, మీరే క్వశ్చన్ వేసుకోవాలి. కాబట్టి మలబద్ధక సమస్య అంటే మాత్రం ఒకరోజు అదొక పెద్ద రోగం కింద కన్వర్ట్ అయ్యే ప్రాబ్లం. కాబట్టి ఎవ్రీడే తొందరగా పడుకోవడం, తొందరగా లెగడం, లేచిన వెంటనే మల విసర్జన చేసి మంచిగా వచ్చి కొన్ని ఆసనాస్ చేసుకొని, ఆకుకూరలు ఎక్కువ తీసుకొని, ఫైబర్ కంటెంట్ ఫుడ్ని ఎక్కువ తీసుకుంటూ, జామకాయలు అద్భుతం అండి, నిజం చెప్తున్నాను. జామకాయల్ని హిందీలో అమృత్ అంటారు. అమృతం లాంటివి జామకాయలు. డైలీ 2 జామకాయలు తినండి. నరాల బలహీనత, నరాల తిమ్ముర్లు, బ్యాక్ పెయిన్స్, సయాటికా పెయిన్స్, స్కిన్ గ్లోకి, హెయిర్‌కి మంచిది. మోషన్ అయితే మాత్రం 2 జామకాయలు తింటే మీరు వద్దన్నా ఈజీగా మార్నింగ్ బెల్ కొట్టినట్టు మోషన్ వస్తది. ఫ్లష్ చేసేస్తారు. కాబట్టి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. అది కన్వర్ట్ అయితే పైల్స్ కింద, పైల్స్ కాస్త ఫిస్టులా రకరకాల సమస్యల కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా ఎవ్రీడే నీట్‌గా మోషన్ అయ్యి ఫ్లష్ చేసేస్తే మాత్రం చాలా హెల్తీగా ఉంటాము. దాంతోపాటు వాటర్ ఇంటేక్ కూడా, వీళ్ళు ఖచ్చితంగా కాన్‌స్టిపేషన్ ఉండేవాళ్ళు వాటర్ సరిగ్గా తాగరు. పొద్దున్న లేచినప్పటి నుంచి 11 గంటల వరకు 1 లీటర్, 11-2 గంటల వరకు 1 లీటర్, 2-4 గంటల వరకు 1 లీటర్, 4-7 గంటల వరకు 1 లీటర్. అలా వాటర్ ఇంటేక్ ఇలాగా మనం పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని తాగితే మాత్రం మనకి మంచిగా మోషన్ అవ్వడమే కాకుండా స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉంటది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వల్ల పేగులు సమస్య, ఎప్పుడైనా సరే పిల్లలు యంగ్‌స్టర్స్ ఫేస్ మీద పింపుల్స్, మాకు హెయిర్ ఫాల్ అవుతుందంటే ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఒకటే, మీకు మోషన్‌కి వెళ్తున్నారా లేదా అని. మోషన్‌కి సరిగ్గా వెళ్ళని వాళ్ళకి ఈ ప్రాబ్లమ్. ఫస్ట్ పేగుల్ని క్లీన్ చేశాక దాని తర్వాత ఈ ట్రీట్మెంట్ ఇస్తుంటాను నేను. కాబట్టి వాటర్ బాగా తాగండి, ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి, జామకాయలు ఎక్కువ తీసుకోండి, బీట్రూట్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాన్‌స్టిపేషన్. ఇన్ని రెమెడీస్ మీకు ఏది అవైలబుల్‌గా ఉంటుందో చేసుకోండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.